తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లో చెరువుల పునరుద్ధరణలో నివాసాలు కోల్పోయిన పేదలకు ప్రభుత్వం భరోసా కల్పించింది. చెరువుల పునరుద్ధరణలో బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఏ చెరువుల బాధితులకు ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? వెంకటేష్, రాష్ట్ర రాజధానిలో చెరువుల పునరుద్ధరణలో భాగంగా నివాసాలు కోల్పోయిన పేదల పట్ల ప్రభుత్వం భరోసా ఇస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే చెరువుల పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలో నివసిస్తూ తాత్కాలికంగా గుడారాలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారో వాళ్ళ బాధితులకు అందరికీ అండగా ఉంటూ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లుగా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ వెల్లడించడం జరిగింది. సో ఇందుకు సంబంధించి మాదాపూర్ సున్నం చెరువు, రామంతపూర్, ఉప్పల్ రామంతపూర్ చెరువు బాధితులతో హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో సమావేశమైనటువంటి రంగనాథ్ బాధితుల వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఒక్కో చెరువు పరిధిలో ఎన్ని గుడిసెలు ఉన్నాయి, ఎంతమంది బాధితులు నివసిస్తున్నారు, వారి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నటువంటి రంగనాథ్ ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని బాధితులకు వివరించడం జరిగింది. ఈ రెండు చెరువు పరిధిలో ఉన్నటువంటి బాధితులకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లుగా ఆ వివరాలన్నీ కూడా బాధితులకు రంగనాథ్ వివరించినట్లుగా తెలపడం జరిగింది. అదేవిధంగా మిగతా చెరువులు, నగరంలో ఏవైతే హైదరాబాద్ పునరుద్ధరిస్తున్నటువంటి చెరువులు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, బడాబాబుల వల్ల మోసపోయినటువంటి బాధితులు, అమాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా భరోసా ఇచ్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ నుంచి చెరువుల పునరుద్ధరణలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ కూడా సరైన జాబితా సిద్ధం చేసి అందరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి అవకతవకలు లేకుండా గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎక్కడ ఆస్కారం లేకుండా జాబితా సిద్ధం చేస్తున్నట్లుగా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ తెలపడం జరిగింది. 2024 జూలై 19వ తేదీకి ముందు నివాసం ఉన్న వారి లెక్కలను సేకరిస్తున్నామని, నగరంలో చెరువులు పునరుద్ధరించిన అన్ని చోట్ల కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తామని కూడా ఆయన తెలపడం జరిగింది. దీనికి సంబంధించి పేదవారికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలనేదే ప్రభుత్వ సంకల్పం అని, జీవనోపాధి కోసం నగరానికి వచ్చి చెరువు చెంత ఉన్నటువంటి గుడిసెవాసులందరికీ కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని కూడా రంగనాథ్ వివరించడం జరిగింది. అందులో భాగంగా నల్గొండ, నాగర్ కర్నూలు, దేవరకద్ర, మహబూబ్ నగర్, ఆంధ్రాలోని పలు ప్రాంతాలతో పాటు పరిగి, తాండూరు ప్రాంతాల నుంచి కొంతమంది బాధితులు ఈ చెరువుల ప్రాంతాల్లో చెత్త సేకరిస్తూ వారి కుటుంబాలతో జీవిస్తున్నారు. ఈ క్రమంలో చెరువులను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా వారంతా కూడా గుడిసెలను తొలగించడంతో బాధితులుగా మిగిలారు. వారి కుటుంబాలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న దృష్ట్యా మానవతా దృక్పథంతో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని నిర్ణయించినట్లుగా బాధితులకు రంగనాథ్ వివరించారు. అయితే దీనికి సంబంధించి తక్షణమే ఆయా బాధితులకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగకుండా జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా రంగనాథ్ తెలపడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా పేదలకు అన్యాయం చేయదు. హైదరాబాద్ విషయంలో పేదలు ఎవరు మోసపోదనేటువంటి విషయాన్ని ధృవీకరిస్తూ భరోసాగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా బాధితులకు రంగనాథ్ వివరించడం జరిగింది. ధన్యవాదాలు సతీష్.